2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుసు రాశికి అధిపతి గురు. ధనుసు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనుసు రాశి వారికి గురువు యోగిస్తున్నారు, రాహు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, సూర్యుడు యోగిస్తున్నారు. ధనుసు రాశి వారికి 4వ స్థానం కుజుడు పశ్చిమ స్థానానికి వెళ్తున్నారు మే 11వ తారీఖు నుంచి. పంచమంలో రవి బుధులు 6వ స్థానానికి వెళ్తున్నారు మే 15వ తారీఖు నుంచి. మరియు 6వ స్థానం శుక్రుడు 7వ స్థానానికి వెళ్తున్నారు మే 15వ తారీఖు నుంచి. ఈ విధమైన గ్రహాలు మారబోతున్నాయి ఈ వారంలో. ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా ఇబ్బందులు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. ఎదురునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ వారంలో. చాలా జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా సప్తమంలో గురువు ఉంటారు మరియు 6వ స్థానం శుక్రుడు కూడా 7వ స్థానానికి వస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. వివాహం కోసం ప్రయత్నిస్తున్నారు. వివాహం కూడా కుదిరే అవకాశం ఉంటుంది. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. 10వ స్థానం మీద శనిగా దృష్టి ఉన్నది, కుజుడు దృష్టి ఉన్నది. ఈ విధంగా దృష్టి ఉన్నప్పుడు ఇబ్బందులు అవుతూ ఉంటాయి. వృత్తి పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది వృత్తిపరంగా. దానికోసమై మీరు అర్ధాశ్రమ శని నడుస్తుంది కాబట్టి శనికి హోమం లాంటివి చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక చలం జ్యోతిషాలను సంప్రదించండి. మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై చలం జ్యోతిషాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.